నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. శ్రీనివాస వైన్ షాప్ను సీజ్ చేశారు పోలీసులు. ప్రధాన నిందితుడు టీడీపీ నేత జనార్దన్కు చెందిన వైన్ షాప్లో తనిఖీలు చేశారు. శ్రీనివాస వైన్స్లో నకిలీ మద్యం విక్రయించినట్టుగా గుర్తించారు. అద్దెపల్లి శ్రీనివాస్ పార్ట్నర్ పూర్ణచంద్రరావు పేరు మీద శ్రీనివాస వైన్స్ నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. శ్రీనివాస వైన్స్కు నకిలీ మద్యం సప్లై చేశారు అద్దెపల్లి జనార్దన్. శ్రీనివాస వైన్స్కు జనార్దన్ సప్లై చేసిన నకిలీ మద్యాన్ని ఎప్పటికప్పుడు జనార్దన్ పిన్ని కుమారుడు కళ్యాణ్ పర్యవేక్షించినట్టుగా విచారణలో పోలీసులు గుర్తించారు. ఇప్పటికే నకిలీ మద్యం కేసులో జనార్దన్, కళ్యాణ్ పోలీసుల అదుపులో ఉన్నారు. రైట్, తాజా పరిణామాలపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, చెప్పండి. సో శ్రీనివాస వైన్స్ సీజ్ చేశారు. పూర్ణచంద్రరావు అలాగే జనార్దన్ రావు పిన్ని కొడుకు కళ్యాణ్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఎలా చూడాలి తాజా పరిణామాలని? ఇంకా ఎన్ని పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది? హరి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో నకిలీ మద్యం కేసు ప్రకంపనలు సృష్టిందని చెప్పుకోవచ్చు. ఈ కేసులో ఒక కీలక పరిణామంగా చెప్పుకునే అంశం ఎందుకంటే గతంలోనే నకిలీ మద్యం కేసు బయటకు వచ్చిన తర్వాత ఎబ్రహీపట్నం డన్ గుట్టురట్టు అయిన తర్వాత పూర్తిగా ఎబ్రహీపట్నం వ్యాప్తంగా అదేవిధంగా ముఖ్యంగా ఈ కేసులో ప్రధాన నిందితుడు ఏవన్నా జనార్దన్ రావు టీడీపీ నాయకులు అవుతున్నారు. అతనికి సంబంధించిన వైన్ షాపులు, బార్ షాపుల్లో తనిఖీలు చేపట్టారు ఎక్సైజ్ అధికారులు. అందులో భాగంగానే ఇది శ్రీనివాస వైన్ షాప్ లో కూడా పూర్తిగా తనిఖీలు చేపట్టిన తర్వాత చాలా రోజుల నుంచి సుమారు 2-3 రోజుల పాటు ఒకవైపు వైఎస్ఆర్సీపీ నేతలు కావచ్చు, అదేవిధంగా సిపిఐ సిపిఎం నేతలు కావచ్చు, పూర్తి స్థాయిలో శ్రీనివాస వైన్స్ లో ఈ నకిలీ మద్యం అమ్మకాలు జరుపుతున్నట్లుగా ఆరోపిస్తూ అనేక ఆందోళనలు కూడా చేపట్టారు. ఇలాంటి తరుణంలోనే పూర్తిగా శ్రీనివాస వైన్స్ లో నకిలీ మద్యం అమ్మకాలు జరిపినట్లుగా ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. అందులో భాగంగా నిన్న ఈ ఏదైతే శ్రీనివాస వైన్ షాప్ ఉందో దాన్ని సీజ్ చేసినట్లుగా అధికారులు గుర్తించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు శ్రీనివాస వైన్స్ సంబంధించి నకిలీ మద్యం సప్లై చేసిన కేసులో కూడా ఇప్పటి వరకు ఎందుకంటే జనార్దన్ సప్లై చేసిన గుర్తించారు. జనార్దన్ సంబంధించిన అంటే జనార్దన్ లిక్కర్ సిండికేట్ గా ఏర్పడి అనేక బార్లను అదేవిధంగా వైన్ షాపుల్లో పార్ట్నర్షిప్ తీసుకున్నట్లు గుర్తించారు. ఏవైతే నకిలీ మద్యం ఎబ్రహీపట్నం డెన్ లో తయారు చేసిన తర్వాత జనార్దన్ సంబంధించిన బార్ షాపుల్లోను వైన్ షాపుల్లోనూ ఈ నకిలీ మద్యాన్ని అమ్మకాలు జరిపారు. ఈ నకిలీ మద్యం అమ్మకాలన్నీ కూడా జనార్దన్ దగ్గర బంధువైన కళ్యాణ్ ఎవరైతే నిందితుడున్నారో నిందితుడు పూర్తిగా ఈ వ్యవహారాలు అమ్మకాల వ్యవహారం చూస్తున్నట్టుగా గుర్తించింది. తరుణంలోనే ఇప్పటికే నకిలీ మద్యం కేసులో కళ్యాణ్ ని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ నరేష్.